డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ మీకు అర్థం అవ్వాలి అంటే మీకు ఒక 4 వర్డ్స్ తెలిసి ఉండాలి. ఆ వర్డ్స్ ఏమిటంటే నంబర్ 1 ఆడియన్స్, నంబర్ 2 రీచ్, నంబర్ 3 ఎంగేజ్మెంట్, నంబర్ 4 లీడ్స్. ఈ 4 వర్డ్స్ మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేయం. కాబట్టి ఈ క్లాసుని పూర్తిగా ఫాలో అవ్వండి. ఇంకొక విషయం, ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలి అంటే దీనికి ముందు ఉన్నటువంటి వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటి క్లాసు తప్పకుండా చూసి ఉండాలి. ఫస్ట్ వర్డ్, హూ ఈజ్ ఆడియన్స్? ఆడియన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిఫైన్డ్ బై సర్టెన్ డెమోగ్రాఫిక్స్ అండ్ బిహేవియర్. ఇక్కడ సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఆడియన్స్ మీన్స్ పబ్లిక్. పబ్లిక్ అంటే అందరూ కాదు. మన ప్రమోషన్ ఎవరికైతే రీచ్ అవుతుందని మనం అనుకుంటున్నామో వారిని మాత్రమే ఆడియన్స్ అని చెప్పి అంటాము. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ముందు క్లాస్లో నేను ఒక డెంటల్ క్లినిక్ ఎగ్జాంపుల్ని చెప్పాను. ఒకవేళ ఆ డెంటల్ క్లినిక్ డాక్టర్ పాంప్లెట్స్ని ప్రింట్ చేయించి పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేయించాలి అంటే ఎక్కడ చేయిస్తాడు డిస్ట్రిబ్యూషన్? ఇది ఆడియన్స్ అనమాట. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను అదేంటంటే అతను టార్గెట్ చేసేది అతని క్లినిక్ ముందు వెళ్ళేటువంటి పబ్లిక్ను మాత్రమే, లేకుంటే అతని హాస్పిటల్కు దగ్గరలో అంటే నియర్ బై లివింగ్ పీపుల్ని టార్గెట్ చేస్తాడు. సో వాళ్ళను ఆడియన్స్ అంటారు. ఈ పాటికి మీకు ఆడియన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. అంతకు మించి అతను దూరం వెళ్ళడు. ఎందుకంటే ఒకవేళ 2 కిలోమీటర్స్ అవతల ఇంకొక హాస్పిటల్ ఉండుండొచ్చు కదా. సో అతను ఓన్లీ నియర్ బై విత్ ఇన్ 2 కిలోమీటర్సే ఆ డెంటల్ డాక్టర్ టార్గెట్ చేసుకుంటాడు. ప్లస్ రన్నింగ్ పబ్లిక్ని టార్గెట్ చేస్తాడు. వీళ్ళని ఆడియన్స్ అని అంటారు. నెక్స్ట్ రీచ్. ఇక్కడ రీచ్ డెఫినిషన్ వచ్చేసి రీచ్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ నంబర్ ఆఫ్ పొటెన్షియల్ కన్జ్యూమర్స్ హూ కుడ్ సీ యువర్ స్పెసిఫిక్ క్యాంపెయిన్ ఆర్ అడ్వర్టైజింగ్ మీడియం. సింపుల్గా చెప్పాలి అంటే మన ప్రమోషన్ ఎంతమందికి రీచ్ అవుతుందో ఆ నంబర్ని రీచ్ అంటారు. అంటే ఇదే ఎగ్జాంపుల్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ పాంప్లెట్స్ ఒక పర్సన్కి అలాట్ అయ్యి అతనిని కానీ డిస్ట్రిబ్యూట్ చేయమంటే అతను ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడో ఆ నంబర్ ఇక్కడ రీచ్ అనమాట. సపోజ్ ఆ పర్సన్కి ఈ డాక్టర్ గారు ఒక 500 పాంప్లెట్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. అతను 500 పాంప్లెట్స్ని పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేశాడని అనుకోండి. సో ఇక్కడ రీచ్ ఎంతండి? 500. దీనిని నేను ఫేస్బుక్లో ఉన్న పోస్ట్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మీరు చూసేటువంటి పోస్టు నేను నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్కి మీరు ఇక్కడ గమనించవచ్చు 1019 పీపుల్కి రీచ్ అయిందని చూపిస్తుంది. అంటే ఫేస్బుక్లో కూడా మనం ఇలా రీచ్ని చూసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఫేస్బుక్ బిజినెస్ పేజ్లో మాత్రమే. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎంగేజ్మెంట్? సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ మెజర్స్ ద పబ్లిక్ షేర్స్, లైక్స్, కామెంట్స్ ఫర్ ఎన్ ఆన్లైన్ బిజినెస్. ఎంగేజ్మెంట్ మీన్స్ మనకు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు 33 పీపుల్ ఎంగేజ్మెంట్ అయినట్టుగా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఈ 33లో కొంతమంది లైక్ చేశారు, కొంతమంది షేర్ చేశారు, కొంతమంది కామెంట్ చేశారు. దీనినే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్లో చెప్పుకోవాలి అంటే ఎంతమంది అయితే మన ఈ డాక్టర్ గారి పాంప్లెట్స్ని తీసుకొని చదివారో ఆ పాంప్లెట్ని వాళ్ళని ఎంగేజ్మెంట్ అంటారు. అంటే ఈ డిస్ట్రిబ్యూట్ చేసే పర్సన్ ఇచ్చినంత మాత్రాన ఈ 500 మెంబర్స్ దాన్ని చదవరు, కొంతమంది మాత్రమే చదువుతారు. సో ఈ చదివిన వారిని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎంగేజ్మెంట్ అని చెప్పి అనొచ్చు అనమాట. డిజిటల్ మార్కెటింగ్లో షేర్, కామెంట్, లైక్ చేసిన వాళ్ళని ఎంగేజ్మెంట్ అంటాము. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇలా మనం ఏదైనా ఒక ప్రమోషన్ టూల్ని యూజ్ చేసినప్పుడు దానిని చదివినా చూసినా వారిని మనం ఎంగేజ్మెంట్ అని అంటాము. దీని తర్వాత వాట్ ఈజ్ లీడ్? ఏ లీడ్ ఈజ్ సింప్లీ ఎన్ అడ్రస్, ఫోన్ నంబర్ ఆర్ ఐడి దట్ హెల్ప్స్ ద మార్కెటర్స్ టార్గెట్ దెయిర్ ఆడియన్స్. అంటే మన పాంప్లెట్స్ని, అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను, మన పాంప్లెట్స్ని ఎవరైనా తీసుకొని
అంటే రీచ్ అయినట్లు, చదివి అంటే ఎంగేజ్ అయినట్టు. మనకి ఎవరైనా కాల్ చేశారనుకోండి, అది మనకు లీడ్ అనమాట. అంటే ఈ ఏ పర్సన్ యొక్క అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఫేస్బుక్ ఐడి కానీ మనం కలెక్ట్ చేయగలిగితే దానిని కూడా లీడ్ అని చెప్పి అంటారు. ఈ లీడ్ జనరేషన్ అనేటువంటి ఒక మాడ్యూల్ మనకు డిజిటల్ మార్కెటింగ్లో ఉంది. ఆ టైంలో నేను దాని గురించి ఇంకా పూర్తిగా చెప్తాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను లీడ్కి చూపిస్తున్నానండి. అది ఏంటంటే ఫేస్బుక్లో నేను పెట్టిన పోస్ట్ ఇంతకుముందు మీకు చూపించాను. దానికి 1019 రీచ్ వచ్చింది, 33 ఎంగేజ్మెంట్ వచ్చింది. అంతేకాకుండా కొంతమంది నాకు మెసేజ్ చేశారు ఆ పోస్ట్ చూసి. ఈ మెసేజ్ చేసిన వాళ్ళను కూడా లీడ్స్ అని అంటాము. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.